చంద్రమా మీరు అనుగుణంగా ఒక తాటని దుర్మింగం కనుక నీ యొక్క ఇప్పుడు తక్షణమే పోయి ఆ గంగా నది ఒడ్డున తపస్సు గావించము కనుక అయినా మీరు ఆ యొక్క రాక్షసియాగు దాన్ని దుచ్చివేశారు కానీ ఆ యొక్క బానిస స్వభావులు వారు మాయావాదులు నేను ఈ గంగస్థానం జపము చేశాను వాళ్ళని కనుక్కొని ఉంటాము స్వామి. యతీశ్వర మీరు యొక్క గంగనది ఒడ్డున యాజ్ఞ ప్రారంభించండి. మేము ఇక్కడ అతి జాగ్రత్తగా మేము ఉండదాం కనుక అది కదా మీరు నిశ్చితంగా యాగం చేసుకోండి. ఆ మారిన సభ ఓం నమో నారాయణాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ. ఇక్కడ విశ్వామిత్రుడు యాగము చేస్తున్నాడు. యాగము చేస్తున్నాడు. మాంసము చల్లి భంగం చేద్దాం పదము. మారి చావిను మధుమాసములు మారి చావిను మధుమాసములు పక్కువతోడు చేయబోను యుగము తోడు మున్వేశ్వరి ఆగము యుగము తోడు మున్వేశ్వరి ఆగము తలములముగా భంగము చేయ మారి చావిను మధుమాసములు పక్కువతోడు చేయబోను. ఒరే మారీచా, విశ్వామిత్రుడు యాగము చేయుచున్నాడు. మాంసము జల్లి భంగము చేద్దాం పదము. సహోదర లక్ష్మణ, అటు చూడు వచ్చేవారి మానస స్వాములు వారిని ఒక ఈ వాయువస్త్రం చేత కత్తి పెట్టగలరు చూడుము కనుక. సహోదర విడిచిన బాణం నిమ్మయిలోన శుభాహులపై బాణం వేయగా శుభాహుడు మరణించాడు. మారీచుడు పారిపోయాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుల వారితో ఏమనుచున్నాడు? మునిచంద్రమా రాక్షసులు చచ్చారు కనుక ఆ యొక్క యజ్ఞ సంపూర్తిగా ఉంటుంది కనుక గంగానది స్థిరమున మీ యొక్క దర్శనం వలన నా యాగము పూర్తి చేసుకుంటుని ఇంకా కొంచెము ముందుకు పోదాం పదము. రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవ స్వామి 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 రమ్ము రాఘవా
మునిచంద్రమా, ఈ యొక్క గంగానది శ్రీరామ నా యాగము గావించుకుంటుని అయినా మనం ఇప్పుడు మిథిలాపురం పోదాం. కాదు నాదన పోదాం. డబ్బులు వస్తుంది పొదము గక్కునరి పొడు మౌని గాది నందన 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 పొదము నామనము సంత సంతు నాయేటి వరమౌని 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 గాది నందన పొదము గక్కునరి పొడు మౌని గాది నందన పొదము గక్కునరి పొడు మౌని గాది నందన పొదము. ఆహా మునిచంద్రమా, ఇది ఏమో పీతభూమిపై కనబడుచున్నది. దీని కారణం ఏమిటి? ఇది ఎట్టి మూలమో తెలిపాను కదా మునిచంద్రమా. మనం పోవచ్చుండగా ఈ యొక్క కారణాన్ని నెల పీఠభూమిపై పడి ఉండి ఇది కనపడుతున్నది. ఇది ఏది అంటున్నావా? అవును కదా మునిచంద్ర. ఇది యొక్క గౌతమ మహాముని ఆశ్రమం అంటారు దీన్ని. గౌతమ ఆశ్రమం అంటారు దీన్ని. శ్రీరామచంద్ర మహారాజుకి శ్రీరామ దయగుణ సాంద్ర జయ సిద్ధిల సారాగా వేంద్ర శ్రీరామ దయగుణ సాంద్ర జయ సిద్ధిల సారాగా వేంద్ర శ్రీరామ దయగుణ సాంద్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు శరణు భవదీయ అరవింద దళనేత్ర శరణు శరణు భవదీయ
యొక్క నా పాదం తాకినంతలో అతి చక్కని స్త్రీ అయి ఉండేను. దీనికి కారణం ఏంటి తెలుపు కదా మునిచంద్ర. అయినా మునీశ్వర, మనము అడవిలో పోగా నా యొక్క పాదం కలిగినలో ఆమె చక్కని స్త్రీ అయి ఉండెను. ఆమె ఎవరు తెలుపమనుచున్నావా? అవును కదా మునిచంద్రమా. శిలయు శాపము వదల శీఘ్రముగా రోరా, 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 శిలయు శాపము వదల శిలను వాయవై విదలకె తింటాలో పరరామా, మునిచంద్రమా. ఆ యొక్క శిల అనగా బండ పాషాణము నీ కాలు రాగినంతనో శ్రీ యొక్క నీ ముందు కూర్చుని ఉండను కదా. ఆహా మునిచంద్రమా. ఏలగలిగెనో శాపమెవ్వారి చిరుమౌని, ఏలగలిగెనో శాపమెవ్వారి చిరుమౌని, ఏలగలిగెనో శాపమెవ్వారి చిరుమౌని, ఏలగలిగెనో శాపమెవ్వారి చిరుమౌని, ఏలగలిగెనో శాపహాల కర్మ ఎవరి వశము గానరాదుగా మౌని, కాలకర్మ ఎవరి వశము గానరాదుగా మౌని, కాలకర్మ ఎవరి వశము గానరాదుగా మౌని, కాలకర్మ ఎవరి వశము గానరాదుగా మౌని, ఏలగలిగెనో శాపమెవ్వారి చిరుమౌని, ఏలగలిగెనో మునిచంద్రమా. ఆమెకు శాపం ఎవరిచ్చిరి, ఎవరి వల్ల కలిగింది తెలుపము కదా. అయినా ఆమెకు శాపం ఎవరిచ్చిరి, ఈ శాపం ఎవరి వల్ల కలిగి తెలుపంటుంటావా? అయినా రాఘవ రామచంద్ర, ఆయన ఒక గౌతమ మహామునీశ్వరుని భార్య హాల్య. ఆ గౌతమ మహామునీశ్వరుని భార్య హాల్య, ఆమె గౌతమ మునీశ్వరునికి 60 సంవత్సరాల వృద్ధుడు గౌతమ మునీశ్వరుడు, 25 సంవత్సరాల యవనాశ్రీ హాల్య. రోజు గౌతమ మునీశ్వరుడు కుక్కుడు అని పుంజుకుయగానే ఆ యొక్క గంగాశిరమునకు స్నానమునకు వెళ్ళేవాడు. రాఘవ రామచంద్ర, గంగాశిరమునకు స్నానమునకు వెళ్ళేవాడు. రోజు గంగాశిరమున స్నానం చేసి స్నానం ఆచరించుకొని ఆ యొక్క హోమం చేసుకొని సరికి సూర్యుడు కనబడేది. ఆ సూర్య నమస్కారం చేసుకొని రోజు ఇంటికి వచ్చేవాడు గౌతముడు. ఒకరోజు ఇంద్రుడు మేఘరాజు వేసుకొని పోగా ఆ ఇంద్రుడి కళ్ళు హాల్యాకు పడ్డాయి. అవునా. ఆహా, ఇంత చక్కని స్త్రీ ఎవరు కావచ్చు, ఈమెతో రతి పొందండి నా జన్మనంది కానీ ఆ యొక్క ఇంద్రుడు అనుకున్నాడు. అనుకొని ఆ ఇంద్రుడు ఒకరోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ యొక్క కోడిపుంజు అవతరణకి ఆ యొక్క గౌతమ మహాముని ఆశ్రమం వద్దకు వచ్చి కుక్కుడు అని కూశాడు. అయ్యో తెల్లవారుజాముననే నేను గంగసానములకు పోవాలి కానీ ఆ యొక్క గౌతముని ఆ గంగసానములకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గంగస్నానంలో స్నానమాచరించాడు, పూజ చేసుకున్నాడు. ఎంతకు తెల్లారలేదు. ఏమీ కలిమాయ, నేను ఎప్పుడైనా గంగస్నానం చేసేసరికి తెల్లవారేది, నేను జపము చేసుకునే వరకు సూర్యుడు కనపడేది, నేను సూర్య నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే వరకు ఇవాళ ఎందుకు ఈ కలిమాయ అని చెప్పి ఆయన యొక్క ఆ తపస్సులో ఉండి యోగ దృష్టిలో చూశాడు. చూసే వరకు అక్కడ ఆ యొక్క ఇంద్రుడు హాల్య రతి పొందుతున్నారు. అదే కోపంలో అక్కడికి గౌతమ మునీశ్వరుడు వచ్చి ఆ ఆర్యను నీ యొక్క దృష్ట పని చేశావు, నీ యొక్క శాసనం అనగా శిలా ఇది అని శపించాడు. శపించినప్పుడు ఆమె శిలగా మారినాక ఆయన కోపంతో ఆ మునీశ్వరుడు పోతున్నాడు. పోగా హాలి అడిగింది, అయ్యా నేను చేరాలి తప్పు చేశాను, నాకు శాపం వసంగతివి కానీ నాకు శాప విమోచనం లేదా స్వామి అని అడిగింది. అడిగితే అప్పుడు ఆ యొక్క గౌతమ మునీశ్వరుడు అన్నాడు కదా, శ్రీమన్నారాయణ అయోధ్య పురములో శ్రీరామయావతారం ఎత్తాడు, ఆ యొక్క విశ్వామిత్రుడు యాగమ వాసులకు వస్తాడు. అప్పుడు ఆయన యొక్క కాలి దుమ్మి తాకి నీవు మళ్ళా ఎప్పటిగా యథావిధిగా హాలి అయ్యావుగా కానీ అప్పుడు ఆయనే తిరుగు శాపం ఇచ్చాడు. అందుచేతనే నువ్వు వచ్చావు, నీ కాలు తాకాది, ఆమె మళ్ళీ ఎప్పుడు ఎవరైనా స్త్రీ అయ్యాది.
భర్త శాపము కిట్లు బడి ఉండనాయ రామ 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 భర్త శాపము నిరతము గరు కల్పగోరి నిలయుడవయ్యా రామ 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 భర్త శాపము కిట్లు బడి ఉండనాయ రామ భర్త శాపము కిట్లు బడి ఉండనాయ రామ భర్త శాపము రాఘవ రామచంద్ర ఆ యొక్క భర్త శాపము చేత ఆమె శ్మశానం అనగా బండాయి ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క గౌతమ మహాముని రోజు ఆ కుండల మీద తపస్సు చేస్తున్నాడు. నీవు ఆశీర్వదించి పంపు. అహాల్య, ఇక నీవు ఆ యొక్క నీ భర్త హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తున్నాడు కనుక నీవు ఆ యొక్క సత్వరంలో పోయి నీ భర్తతో కాలము కడుపు కనుక నువ్వు వెళ్ళుము. సరళ శ్రీరామచంద్ర మీరు ఇప్పుడే ఆ యొక్క ఇక ఇడుచుకో దూసరా వేషధారులు రాండు మనం పోదాం. అయిపోయింది. కుశలవేశము బుద్ధి కుశలము కుశలవేశము బుద్ధి కుశలము ఆసురముగమే దాల్చి ఎటివర ఆసురముగమే దాల్చి ఎటివర కుశలవేశము బుద్ధి కుశలము ఆహా మునిచంద్రమా, మీరు అనే విధంగా ఒక భూషవేశములు ధరించుతుంది కదా. సరే మనము పోదాం పోదాము రండి. చిరాజ రామచంద్ర మహారాజ్కి మిథులాపురి కతిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతురునను మిథులాపురి కతిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతురునను భక్తుడ భూపతి అని పిలతురు రూపతులు సగటము వేడగ పచరత్న పరిస్థితికి చేరగా రూపతులు సగటము వేడగ తన పతి నా పరిస్థితికి చేరగా గణపతి నా సరిచితికి చేరగా బంధులు హరిదాసులు అని సకల బంధువులు హరిదాసులు అని ప్రజల బంధువు నేనని అందరు ప్రజలు బంధువు నేనని అందరు ప్రజలు బంధువు నేనని అందరు ప్రజలు బంధువు నేనని అందరు ప్రజలు జనకుడు శ్రీ కల్ప గురి అచ్యుతుడే మన కాదారమురా శ్రీ కల్ప గురి అచ్యుతుడే మన కాదారమురా జనకుడు శ్రీ కల్ప గురి అచ్యుతుడే మన కాదారమురా శ్రీ కల్ప గురి అచ్యుతుడే మన కాదారమురా అచ్యుతుడే మన కాదారమురా అచ్యుతుడే మన కాదారమురా మిథులాపురి కతిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతురునను సేవక అయ్యా నా యొక్క నామాంకితం ఇంటివా ఏమి మీ యొక్క నామాంకితము మీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్థానం విన్నవించు స్వామి. నా యొక్క పట్టణమైన అయ్యా మిథిలాపురి నగరము మిథిలాపురి పట్టణము. నా పేరు జనక మహారాజు అందరూ. నీ పేరు జనక చక్రవర్తి మహారాజు. అవును. నా యొక్క పుత్రికయాగు సీతాదేవి, నీ యొక్క పుత్రిక సీతాదేవి, ఊర్మిళ కీర్తి మాలవి నలుగురు కుమార్తెలు గలరు నాకు. నలుగురు కుమార్తెలు. అవును. అయ్యా నీ యొక్క భార్య పేరు సునయనాదేవి. అవును. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? సభా మందిరమునకు పోయిస్తున్నవాడను. అయ్యా
ఈ యొక్క సేవక నా పుత్రికయావు సీతాదేవిని రావించగలరా? ఓహో, ఇప్పుడే నీ యొక్క పుత్రిక అయిన సీతాదేవిని రావించమనుచున్నారా? అవును కదా. చిత్తము స్వామి. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. 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 నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా. పిలిపించి తానడిగెనుగా. పిలిపించి తానడిగెనుగా. సీతాలంకల చెల్లబటలు శీఘ్రమ పెద్దలు బలికిరిగా. సీతాలంకల చెల్లబటలు శీఘ్రమ పెద్దలు బలికిరిగా. శీఘ్రమ పెద్దలు బలికిరిగా. శీఘ్రమ పెద్దలు బలికిరిగా. కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడచిరిగా. కనకము పెట్టెలు నన్ను పెట్టియు గంగా నదిలో విడచిరిగా. గంగా నదిలో విడచిరిగా. గంగా నదిలో విడచిరిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారకునే దట్టిదిగా. అప్పుడు జనకుడు స్నానము చేయగ జలధారకునే దట్టిదిగా. జలధారకునే దట్టిదిగా. జలధారకునే దట్టిదిగా. జలధారకునే దట్టితి నన్న జగమంతయునే వెలసితిగా. జలధారకునే దట్టితి నమ్మ జగమంతయునే వెలసితిగా. జగమంతయునే వెలసితిగా. జగమంతయునే వెలసితిగా. భూదేవికి నే పుట్టితి నమ్మ భూజగమంతయు వెలసితిగా. భూదేవికి నే పుట్టితి నమ్మ భూజగమంతయు వెలసితిగా. భూజగమంతయు వెలసితిగా. భూజగమంతయు వెలసితిగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. నామము సీతాయందురుగా. సరే అమ్మా, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితిని, తల్లి పేరుని, తండ్రి పేరుని సవిస్తానం విన్నవించుము తల్లి. చెలి, నా యొక్క నామము, నా యొక్క పుట్టు పూర్వత్రాలు చెప్పరా వినుము. అమ్మ చెప్పు. పూర్వము అనగా కృతాయుగములో వేదావతిని అనునిత్యము వేద విద్యాభ్యాసము చేస్తూ ఆ శ్రీహరి అయినటువంటి శ్రీమన్నారాయణుని భర్తగా పొందాలని ఆ యొక్క హిమాలయ పర్వతాలలో తపస్సు చేయుచుంటిని. ఒకానొక దినమున ఆ యొక్క రావణసూరుడు తన యొక్క పుష్పక విమానంపై నుండి ఆ యొక్క హిమాలయ పర్వతాలపై నుంచి వెళ్ళుచుండెను. అప్పుడు ఆ యొక్క వేదావతిని చూసి ఆ రావణసూరుడు మోహితుడై ఆ వేదావతిని బలత్కారము చేయసాగాను. అందుకు వేదావతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైనటువంటి ఆ రావణ బ్రహ్మ ఆ యొక్క వేదావతి యొక్క కురులను తన యొక్క ఖడ్గము చేత ఖండించెను. అప్పుడు అవమాన భారము భరించలేని అటువంటి ఆ వేదావతి తన యొక్క తపశ్శక్తితో ఆ యొక్క అగ్ని హోమం గావించి అందులో దూకి ప్రాణత్యాగము చేశాను. అమ్మా, అప్పుడు ఆ యొక్క అగ్ని జ్వాలల నుండి చిన్న పసిపాప ఉద్భవించాను. ఆశ్చర్యానికి లోనైనటువంటి ఆ రావణరాజు ఆ యొక్క పసిపాపను తన యొక్క సైన్యం వెంబడి లంకానగరముకు తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఆ యొక్క రావణరాజు ఆ బ్రాహ్మణోత్తములను పిలిపించి ఈ యొక్క పసిపాప యొక్క జీవిత చరిత్ర తెలుసుకొనెను. అప్పుడు ఆ రాక్షసుల కులగురు అయిన శుక్రాచార్యుడు, ఓ రావణ రాజేంద్ర, ఈ పసిపాప కన్నీరు నీ లంకా సామ్రాజ్యంలో ఎప్పుడు పన్నీరు పడుతుందో అప్పుడు నీ లంకా సామ్రాజ్యము సర్వనాశనమవుతుందని చెప్పడంతో ఆ రావణ రాజేంద్రుడు తన యొక్క సైన్యాన్ని పిలిచి ఆ యొక్క పసిపాపను బంగారు పెట్టెలో పెట్టి ఆ గంగా నదిలో విడిచిపెట్టాను. అమ్మా, అప్పుడు మిథిలా నగరము పరిపాలించే అటువంటి జనక చక్రవర్తి తను గంగా నదిలో స్నానము చేయుచుండగా
ఆ యొక్క జనకునికి దొరకడం మూలంగా జనకుని కుమార్తెగా సీతాదేవిగా విరాజిల్లుచుంటిని. నా యొక్క నామం సీతాదేవి అందరూ. అమ్మా నీ యొక్క నామము సీతాదేవి. అవును. మీ తండ్రి పేరు? మా తండ్రి గారు జనక మహారాజు సభా మందిరముకు పిలిచి ఉండనట, వెళ్ళడము పదు. సరే చిత్తము తల్లి వేంచేయుడు. ఆ యొక్క పుత్రిక యాగు అయ్యా పెళ్ళి నిశ్చయించిన కాబట్టి వారిని ఒక ఆ బ్రాహ్మణోత్తములను వారిని ఓహో, ఇప్పుడు నీ యొక్క పెద్ద పుత్రిక అయిన సీతాదేవి యుక్త వయసుకు వచ్చినది కాబట్టి మన పురంబులో సాటింపు చేయము. ఊరూరుకు ఉత్తరాలు, పల్లె పల్లెకు పత్రాలు అవును. రాసి ఈ యొక్క స్వయంవరం పెట్టాను. శివధనుసుని ఎత్తి విరిచిన వారికి కళ్యాణం చేసేదనని శుభపత్రికలు రాయమనుచున్నారా? సరే స్వామి, చిత్తం మీరు అనుమతింపగానే రాసేదను. అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయాళ దేశ రాజ్యాన రాజులకు శుభపత్రిక వ్రాయినది ఏమనగా, మిథిలా నగరం లోపల జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవి స్వయంవరము. శివధనుసుని ఎత్తి విరిచిన వారికి కులమత భేదమనకుండా సీతాదేవినిచ్చి కళ్యాణం చేసేదనని స్వయంవరం. ఈ యొక్క పత్రికలు ఇప్పుడు పేపర్లు అంటున్నాం, అప్పుడు శుభపత్రికలు. అయ్యా పల్లె పల్లెకు పట్ట పట్టణానికి దేశాలకు రాసి పంపాను స్వామి. సరే చిత్తం. ఇన్నొల్లేలో ఇప్పుడు సీతాదేవి స్వయంవరము. ఆహా, రాఘవ రామచంద్ర, మునిచంద్రమా, ఆ యొక్క మిథిలాపురంలో సీతా స్వయంవరం జరుగుతున్నదని ఊరు సాటింపు చేస్తున్నాడు. మనం పోదాం పదము. యతీశ్వర అలాగే అరే సేవక పాట మీద అక్కడ కొన్ని మంచిది అవుతానంటే నీ కళ్ళు గైపోయి, అందుకే నీ చేతులు ఏం పెట్టబుద్ధి కాదు. అదిగో చూడుండచ్చడ మేరలు, అదిగో చూడుండచ్చడ మేరలు, పదపడి వచ్చి పరగరాజులు, పదపడి వచ్చి పరగరాజులు, అదిగో చూడుండచ్చడ మేరలు. అయినా రాఘవ రామచంద్ర, అటు చూడము ఆ యొక్క మిథిలాపురము సీతా స్వయంవరకు ఎక్కడెక్కడో రాజులు వచ్చి ఉన్నారు. మనము కూడా పోదాం పదము. మునిచంద్రం అలాగే పోదాం పదా కదా. జై జై రామ జానకి రామ, 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 తారక నామ దశరథ రామ, తారక రామ దశరథ రామ, తారక నామ దశరథ రామ. ఆహా, రే సేవక, అయ్యా ఆ యొక్క జనక మహారాజును ఆ యొక్క విశ్వామిత్రుల వారు వచ్చినారని జనక మహారాజుకు తెలుపము. సరే చిత్తము స్వామి, మీరు అనువిధముగానే విన్నవించదం. ఒక మౌనీశ్వరుడు ఇద్దరు పసిబాలలు బాలకులు వచ్చి ఉన్నారు స్వామి మన ద్వారము కాడికి. మన దారంపై